హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మీ ముందుకు వివో Y300 5G అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు 3 వేరియంట్లో వస్తుంది. ఒకటి వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్, ప్యాంటమ్ పర్పుల్, టైటానియం సిల్వర్. ఈ 3 వేరియంట్లో అయితే మనకైతే ఇప్పుడు ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ 3 వేరియంట్లో మనం అయితే అన్బాక్సింగ్ అయితే చేయడం జరిగింది. ఇది 3వ వేరియంట్ ఇప్పుడు చేసేది. ఇది వచ్చేసి మనకు ప్యాంటమ్ పర్పుల్. మీరు ఏ కలర్ కావాలనుకున్నా కానీ మన ఛానల్లో అయితే చూడొచ్చు. ఆ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే ఉంటాయి 3 కలర్స్లోనూ. నాకు పర్సనల్గా నచ్చింది అయితే ప్యాంటమ్ పర్పుల్ను టైటానియం సిల్వర్ అండి. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసే మొబైల్ వచ్చేసి ప్యాంటమ్ పర్పుల్ అండి. ఒకసారి మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ముందుగా మొబైల్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే ఫస్ట్ అయితే మొబైల్ ఉంది. ఈ మొబైల్ ఒక రూపాయలో చుట్టేసి ఉందన్నమాట. దీన్ని ఒకసారి పక్కకు పెట్టేద్దాం. పైన చూసుకున్నట్లయితే ఐఎంఎన్ స్టిక్కర్స్ వచ్చాయి, ఒక బాక్స్ వచ్చింది. దీన్ని పక్కన పెట్టేస్తే మనకైతే నెక్స్ట్ వచ్చేసి పౌచ్ అయితే మనకు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు క్లియర్ కేస్ అనమాట, టీపీవీ కేసు. ఇది కొద్ది రోజులు అయితే వాడుకోవచ్చు, తర్వాత మరకలిగిన పడతాయి. నెక్స్ట్ వచ్చేసి క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోనే పాటుగా మనకు మొబైల్ బాక్స్లో మనకు 80 వాట్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు కేబుల్ టైప్ ఏ నుంచి టైప్ సికి అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫైనల్గా మనకైతే సిమ్ ఇజెక్టర్ టూల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఇవన్నీ ఒక దగ్గర పెట్టేసి మనకు బాక్స్లో వచ్చిన కంటెంట్స్ ఏందో ఒకసారి చూపిస్తాను చూడండి. మనకు మొబైల్ బాక్స్లో పౌచ్, దాంతో పాటుగా మొబైల్, చార్జరు, కేబుల్, దాంతో పాటుగా సిమ్ ఇజెక్టర్ టూల్. ఇవే అయితే మనకు మొబైల్స్ వచ్చిన కంటెంట్ అండి. మీరు ఇప్పుడు ఏ మొబైల్ తీసుకున్నా ఇవే కంటెంట్స్ ఉంటాయి, ఇంతకంటే ఎక్స్ట్రా అయితే భయం అంతే. నెక్స్ట్ దీన్ని ఒకసారి ఓపెన్ చేసి ఈ కలర్ లుక్ అనేది ఎలా ఉందో చూద్దాం. ఈ రేపర్ని ఒకసారి జాగ్రత్తగా రిమూవ్ చేసి ఒకసారి మొబైల్ని అయితే బయటికి తీద్దాం. ఈ మొబైల్ కలర్ వచ్చేసి నాకైతే చాలా బాగా అనిపించింది. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకైతే స్క్రీన్ గార్డ్ అయితే ఫ్రీ అప్లోడ్ వచ్చింది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మ్యాట్ ఫినిష్ తోటి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది లుక్ అయితే. కెమెరాలో లుక్ అయితే కొంచెం అయితే తక్కువ అవపడుతుంది కావచ్చు. నేను అన్బాక్స్ చేసిన Y300 మొబైల్లో అయితే టైటానియం సిల్వర్ అండ్ ప్యాంటమ్ పర్పుల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఒకసారి మీకు వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్ కూడా దీని పక్కన పెట్టి చూపిస్తాను, ఒకసారి చూడండి దాని ఎలా ఉందో. దీని ఓవరాల్ లుక్ బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ డిజైన్ పరంగా కానీ చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూడండి, ఎమరాల్డ్ గ్రీన్ ఉన్న ప్యాంటమ్ పర్పుల్ రెండు పక్క పక్కన పెట్టేశాను. మీకు ఏ కలర్ నచ్చిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ప్రజెంట్ మన దగ్గర అయితే టైటానియం సిల్వర్ లేదు, అందుకే చూపించలేకపోతున్నాను. బ్యాక్ సైడ్ అయితే ఫుల్ మ్యాట్ ఫినిష్తో ఉంది, ఫింగర్ ప్రింట్స్ అయితే ఏం పడట్లేదు. పై సైడ్ చూసుకున్నట్లయితే మనకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. అలాగే మన రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూ అప్ అండ్ డౌన్ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. బాటంలో వచ్చేసి స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, అదేవిధంగా మనకైతే మెయిన్ మైక్, అదేవిధంగా మనకు సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ప్లెయిన్గా ఉంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు కెమెరా ఉంది, పైన ప్రీ స్క్రీన్ గార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి కేస్ వేసి చూసినట్లయితే మనకైతే లుక్ అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు, ఎందుకంటే ఇది క్లియర్ కేస్ కాబట్టి. పౌచ్ అయితే పర్లేదని చెప్పుకోవచ్చు, మరీ ఎక్సలెంట్గా అయితే ఏం లేదు, యావరేజ్గా ఉంది. ఒకసారి మొబైల్ని అయితే స్విచ్ ఆన్ చేద్దాం. స్విచ్ ఆన్ చేసి దీని బూట్ అవుతూ ఉంటే దీని ఫీచర్స్ కూడా ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఫోన్ ఆన్ చేయగానే మనకైతే వివో 5G పవర్డ్ బై 100 అయితే పడింది. ముందుగా దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఇది స్నాప్డ్రాగన్ నుంచి వస్తున్న ప్రాసెసర్ అండి. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుందండి. ఇది వచ్చేసి మనకు దీనిలో ర్యామ్ వేరియేషన్ చూసుకుంటే ఒకటే సింగిల్ ర్యామ్ వేరియేషన్ ఉంటుందని 8GB ర్యామ్ వేరియేషన్. ఈ ర్యామ్ అనేది మనం ఎక్స్పెండ్ చేసుకోవచ్చు, 8+8 16GB వరకు వెళ్తుంది ఇది. అలాగే దీని స్టోరేజ్ వేరియంట్ చూసుకున్నట్లయితే మనకు 128GB స్టోరేజ్ ఉంటుంది అండ్ 256GB స్టోరేజ్ ఉంటుందండి. అలాగే మనం బ్యాటరీ టైప్ చూసుకున్నట్లయితే మనకు బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీని అయితే దీనిలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు బ్యాటరీని ఫాస్ట్గా ఛార్జ్ చేయడానికి దీంట్లో 80 వాట్ ఛార్జర్ని అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దీనివల్ల మనం బ్యాటరీ అనేది త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ 5000 mAh బ్యాటరీ వల్ల మనకు లేట్గా డిశ్చార్జ్ అవుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుందండి. దీనిలో కలర్ వేరియంట్ చూసుకున్నట్లయితే ఎమరాల్డ్ గ్రీన్, ప్యాంటమ్ పర్పుల్, టైటానియం సిల్వర్ 3 కలర్ వేరియంట్లో వస్తుంది. దీని ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఫన్ టచ్ OS 14 బేస్డ్ ఆండ్రాయిడ్ 14తో వస్తుందండి. అంటే 2 OSలు కలిసి వర్క్ అవుతాయి అన్నమాట. దీనివల్ల మనకు వచ్చేసి యాప్ లాక్ కానీ కాల్ రికార్డింగ్ కానీ ఇలాంటి మనం చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్కి ఇట్లా యూజ్ చేయడం లాంటివి చేసుకోవచ్చు. అలాగే మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి స్క్రీన్తో వస్తుందండి. ఇది వచ్చేసి AMOLED డిస్ప్లే అండి. నెక్స్ట్ కెమెరా చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి
బ్యాక్ కెమెరాస్ వచ్చేసి మనకు 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగిందండి. సెకండరీ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ బోకే కెమెరాని అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే మనం ఫ్రంట్ చూసుకున్నట్లయితే 32 మెగాపిక్సెల్ కెమెరాని అయితే యూజ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మనం దీంట్లో మెయిన్ ఫీచర్ చూసుకున్నట్లయితే మనకు వివో V సిరీస్లో ఇచ్చినట్టుగానే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఔరా లైట్ డిజైన్ అయితే మనకు దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దీనివల్ల మనకైతే ఎక్సలెంట్ ఫోటోగ్రఫీస్ అండ్ వీడియోగ్రఫీస్ అయితే చూసుకోవడానికి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఈ ఏఐ ఔరా లైట్ అనేది ఇది ఏఐగా వర్క్ అవుతుంది, ప్లస్ మనం మాన్యువల్గా కూడా ఆపరేట్ చేయవచ్చు. మీకు లాస్ట్లో ఒకసారి దీన్ని ఆపరేట్ చేసి చూపిస్తాను. అలాగే ఈ ఔరా లైట్తో పాటు మనకు డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ అనేది కూడా మనకి మొబైల్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనము దీనిలో సెన్సార్ చూసుకుంటే మనకైతే ఎటువంటి సెన్సార్లు అయితే స్కిప్ చేయలేదు, అన్ని సెన్సార్లు అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే మనం సిమ్ కార్డ్ సెక్షన్ చూసుకున్నట్లయితే మనకైతే దీంట్లో 2 నానో సిమ్స్ పడతాయి. అలాగే మైక్రో SD మెమరీ కార్డు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇది వచ్చేసి హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది ఫ్రెండ్స్. మనము ఒక మెమరీ కార్డు ఒక సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు, లేదంటే 2 సిమ్ కార్డ్స్ అయితే వేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి మనకు అన్ని బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. దాదాపుగా దీంట్లో ఒక 8 బ్యాండ్స్ అయితే 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నెక్స్ట్ దీని వెయిట్ చూసుకున్నట్లయితే మనకు ఇది వచ్చేసి మనకు 188 గ్రామ్స్ అయితే వెయిట్ ఉండడం అయితే జరుగుతుంది. ఇదైతే మనకు ఒక హ్యాండ్ ఫీల్గా మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. దీని వైఫై చూసుకున్నట్లయితే 2.4G అండ్ 5G వస్తుంది. అలాగే బ్లూటూత్ వచ్చేసి మనకు 5.0తో వస్తుంది. USB Type-C ఉంటుంది. GPS సపోర్టెడ్ అండ్ OTG కూడా మనకు సపోర్టెడ్గా ఉందండి. మనకు దీంట్లో వచ్చేసి మనకు 3 కలర్ వేరియంట్లో టైటానియం అయితే మాత్రం మనకు డైమండ్ కట్ లైటింగ్తో వస్తుందండి. అంటే దాని మీద ఏదైనా లైట్ గిలా పడినట్లయితే అదొక 6 లైట్స్ లెక్క డివైడ్ అయిపోయి ఒక ఇంప్రెసివ్ లుక్ అనేది క్రియేట్ చేసి కొంచెం ఒక కొత్త మోడల్ అన్నట్టు. అంటే ఇదివరకు వచ్చేసి మనం V సిరీస్లో చూసుకున్నట్టయితే కలర్ చేంజింగ్ ప్యానల్ టైప్ ఉంటుంది కదా, అలా కలర్ చేంజింగ్ కాకుండా మనకైతే ఒక లైట్ను ఒకే విధంగా రిఫ్లెక్ట్ చేయకుండా ఒక 6 టైప్గా రిఫ్లెక్ట్ చేస్తుందండి. మన దాంట్లో టైటానియం సిల్వర్ కలర్ వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో ఉంది, ఒకసారి అది దాంట్లో చూసారంటే నేను ఒకసారి దాన్ని డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి అయితే చూడండి. దీంట్లో నాకు అస్సలు నచ్చని ఏంది వచ్చేసి ఈ గ్రీన్ కలర్ వేరియంట్ అండి. దీంట్లో వచ్చేసి అయితే మనకి ఎటువంటి స్పెషల్ ఫీచర్స్ అయితే లేవు, అది నార్మల్గా ఉంటుంది అనమాట. ఈ ఎమరాల్డ్ గ్రీన్ అనే కలరు ఇది ఎవరికి నచ్చుతుందో వాళ్ళని అయితే నేను తీసుకోవద్దని అయితే చెప్పట్లేను. కాకపోతే దీంట్లో స్పెషల్గా ఉన్న మోడల్ వచ్చేసి ప్యాంటమ్ పర్పుల్ను టైటానియం సిల్వర్. స్పెషల్గా చెప్పాలంటే టైటానియం సిల్వర్. ప్యాంటమ్ పర్పుల్ అయితే మాత్రం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకు ఎమరాల్డ్ గ్రీన్ అయితే అంతగానం అయితే ఖచ్చితంగా నచ్చలేదు. ఒకసారి ఏఐని అయితే చూడండి, ఏఐ ఔరా లైట్ అయితే ఇదైతే మనం మాన్యువల్గా అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనికైతే మనం అదే విధంగా ఇది ఆటోమేటిక్గా కూడా అడ్జస్ట్ అవుతుంది. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫొటోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ దీంట్లో. అదే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతుండండి. మీకు ఏదైనా మొబైల్ కంటెంట్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఏదైనా అన్బాక్సింగ్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగానైతే దానిపైన అయితే వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్.